జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ద్రోహిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల గారు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడు అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి 1, 2, 3, 4 లిస్టులు రిలీజ్ చేశాడు. ఆ 4 లిస్టుల్లో ఎక్కడా కూడా 68 పేర్లు మారిస్తే 58 మంది దళితులే ఉన్నటువంటి పరిస్థితి, బడుగులు ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ చేతల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ సామాజిక న్యాయం అనేది ఎక్కడా కూడా కనపడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి దానికి చేస్తున్న దానికి ఎక్కడా కూడా పొంతం లేదు. 27 దళిత పథకాలు రద్దు చేశారు. అదేవిధంగా 58,000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ నిధులని దారి మళ్లించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉందనే విషయం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అహం ఎలా ఉందంటే ఇందాకే చెప్పా. ఆయన నిన్న ర్యాంప్ వాక్ ఒకటి పెట్టి వైజాగ్లో శిలువాకారంలో పెట్టి శిలువ మీద నడుస్తూ క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆ రోజు యేసుప్రభు శిలువ మోసి పాపుల కష్టాలు తీరిస్తే ఈయన శిలువ మీద ఎక్కి తొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా దగా చేస్తున్నాడో మనందరం చూసాం. అంతేకాదు ఈరోజు దళిత ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. నారాయణ స్వామి ఏం మాట్లాడాడు, ఎస్సీ రిజర్వేషన్ అనేది లేకపోతే మేము కనీసం చట్టసభల్లో కూడా వెళ్ళేవాళ్ళం కాదు అని చెప్తా ఉన్నాడు. ఎంఎస్ బాబు ఏం చెప్తున్నాడు, మేకలను బలిస్తారు కానీ పుల్లలను బలివరని చెప్తా ఉన్నాడు. సాక్షాత్తు పద్మావతి, జొన్నలగడ్డ పద్మావతి ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే ప్రశ్నిస్తే మమ్మల్ని తప్పిస్తారు, మేము ప్రశ్నించబట్టే తప్పుకున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు మొత్తంగా 28 మంది దళితుల్ని ఎమ్మెల్యేలు కాకుండా శాశ్వతంగా రాజకీయ బహిష్కరణ చేసినటువంటి వ్యక్తి, రాజకీయ సమాధి కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏ విధంగా మేలు చేస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. ఈరోజు చూసాం కోడికత్తి సీన్ గొడవ, నా 5 సంవత్సరాల పైగా జైల్లో మొగ్గుతూ ఉన్నాడు, ఒక పూట వచ్చి సాక్ష్యం చెప్పలేడు. అదేవిధంగా శిరోమండనం చేసినటువంటి వరప్రసాద్కి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చినా చర్యలు తీసుకోలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు ఆర్థికంగా, అదేవిధంగా మానసికంగా, శారీరకంగా అన్ని పరంగా ఇబ్బంది పడ్డారు. హత్యలు జరుగుతూ ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా ఈ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయాడు. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రజలు గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని లేదో వాళ్ళ తల్లి గారిని మళ్ళీ ఏదో బతిమలాడుకొని రేపు వచ్చి బైబిల్ పట్టుకొని వస్తారు. జగన్మోహన్ రెడ్డి నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన 10 ఆజ్ఞలు పాటించట్లేదు. అలాంటి వ్యక్తి క్రైస్తవ్యం పేరుతో ఆ క్రైస్తవ్యం ముసుగులో ఈరోజు అందరిని మోసం చేయడానికి వచ్చాడు. నిన్న ఆయన అహంకారమే చూసాం. సిలువ పెద్ద సిలువ వేసి దాని మీద నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మత విశ్వాసాల పట్ల ఆయనకి అవసరం తప్ప ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళ విశ్వాసాన్ని కానీ గౌరవించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అనే విషయం మా దళితులందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.